వెల్కమ్ టు న్యూస్ అడ్డా. హిడ్మా కోసం విద్యార్థులు ఏపీ తెలంగాణ బార్డర్ లో ఉద్రిక్తత. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మారేడుమిల్లిలో ఈ నెల 18న జరిగిన ఎన్కౌంటర్ పై నిజ నిర్ధారణ కోసం వెళ్తున్న వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థుల బృందాన్ని చింతపల్లి పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తరలించారు. కాగా సుమారు 20 నుంచి 25 మంది విద్యార్థులు 2 వాహనాల్లో మారేడుమిల్లి వైపు వెళ్తుండగా చింతపల్లి భద్రాచలం రోడ్డులో ఏడుకొండల సమీపంలో పోలీసులు స్థానిక గిరిజన గ్రామస్తులతో కలిసి బారికేట్లు వేశారు. అనంతరం మాకొద్దు మావోయిస్టులు అంటూ గ్రామస్తుల ముసుగులో ఉన్న కొందరు మొహాలకు గుడ్డలు కట్టుకొని విద్యార్థులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరంతా పోలీసులేనని విద్యార్థుల ఆరోపణ. అయితే విద్యార్థుల ఐడి కార్డులు, వాహనాల పత్రాలు పోలీసులు పరిశీలించి సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో చింతపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మారేడుమిల్లిలో ఈ నెల 18న జరిగిన ఎన్కౌంటర్ పై నిజ నిర్ధారణకు తాము ఏపీ సర్కార్తో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మావోయిస్టు పార్టీలకు బహిరంగ లేఖ రాశామని తెలిపారు. మావోయిస్టుల ఎన్కౌంటర్ పై నిజాలు తెలుసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కానీ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి వెళ్లేందుకు చింతపల్లి పోలీసులు అడ్డుకుంటున్నారని, కాలయాపన చేస్తూ తమను ఎందుకు నిర్బంధించారో చెప్పడం లేదని అన్నారు. తమ వాహనాలను కూడా స్వాధీనం చేసుకుని తమ స్వేచ్ఛను పూర్తిగా హరిస్తున్నారని మండిపడ్డారు. ఈ వార్తను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా మిత్రులను కూడా లోపలికి రానివ్వకపోవడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజల ముసుగులో ఉన్న పోలీసులు తమకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నా పేరు బట్టా వెంకటేశ్వర్లు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో LLM PG కాన్స్టిట్యూషన్ లా చేస్తున్నాను. మేము ఏదైతే మారేడుమిల్లిలో జరిగినటువంటి 18వ తారీఖు జరిగిన ఎన్కౌంటర్ పైన నిజ నిర్ధారణకు సంబంధించిన అంశం మీద మేము ఒక ప్రెస్ నోటు బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ గారికి కావచ్చు, అదే మావోయిస్ట్ పార్టీ కూడా ఒక బహిరంగ లేఖ రాయడం జరిగింది. వాస్తవాలు అనేటువంటిది తెలుసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులుగా మా పైన ఉంది. కాబట్టి మేము ఆ రోజు బహిరంగ యూనివర్సిటీ కేంద్రంగా మేము ఒక బహిరంగ లేఖను రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రాంతం ఏదైతే చింతూరు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కావాలని ఇక్కడ ఉన్నటువంటి కాలయాపన చేస్తూ విద్యార్థుల్ని పోనివ్వకుండా కనీసం ఎందుకు మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేశారు, కనీసం చెప్పని పరిస్థితి, మా వెహికల్ కూడా ఇక్కడ సీజ్ చేసి ఇక్కడ పెట్టి కనీసం మా యొక్క స్వేచ్ఛని హరించే పరిస్థితి కనిపిస్తా ఉంది. బాహ్య సమాజం, పౌర సమాజం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులు కూడా కనీసం వాళ్ళని సహకరించకుండా చేస్తున్న పరిస్థితి. ఏమంటున్నారంటే ఇక్కడ ప్రజలు తిరగబడుతున్నారు, మావోయిస్టులకు సంబంధించిన విద్యార్థులు వస్తున్నారు అనేటువంటి ఒక ప్రలోభాన్ని గురి చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి మేము ఏమంటున్నాము, ఆ ప్రజలు తీసుకురండి. విద్యార్థులుగా వాళ్ళకు ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏమున్నాయి? మేము మావోయిస్ట్ పార్టీకి సంబంధం కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధం కాదు, పోలీస్ యంత్రాంగం సంబంధం కాదు. విద్యార్థులుగా మేము వచ్చినాము. ఏంటి మీకున్నటువంటి అప్లికేషన్స్ ఏమి? మీకేం నష్టం జరిగిందో చెప్పండి. పోలీసులు చనిపోయారా? మేము నోట్ చేసుకుంటాము. మావోయిస్టులు చనిపోయారా? నోట్ చేసుకుంటాం. ప్రజలు చనిపోయారా? నోట్ చేసుకుంటాము. విద్యార్థులుగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి ఈ ప్రభుత్వానికి హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఇస్తామనేటువంటి ఆలోచనతో ఈ రోజు బహిరంగ లేఖ రాసి మరి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడ దురుద్దేశంతోనే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉందో కావాలని ఇక్కడ మా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి విద్యార్థుల్ని నిర్బంధించి ఇక్కడ మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి పౌర సమాజం కూడా, ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి పౌర సమాజం, మానవ హక్కులకు సంబంధించిన వాళ్ళు ఎమ్మటే స్పందించి మీడియా వాళ్ళందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి వెంటనే మమ్మల్ని ఇక్కడ నుంచి రిలీజ్ చేసి మేము ఏదైతే నిజ నిర్ధారణకు బయలుదేరామో దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము విద్యార్థుల తరపు నుంచి కోరుకుంటా ఉన్నాం. తమకు మావోయిస్టులతో ఏపీ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వంతో ఎటువంటి సంబంధాలు లేవని, సాధారణ విద్యార్థులుగా కేవలం మారేడుమిల్లి ఎన్కౌంటర్ పై నిజ నిర్ధారణకు వచ్చామని స్పష్టం చేశారు. తమ నిర్బంధాన్ని ఏపీ తెలంగాణ పౌర సమాజం, మానవ హక్కుల నేతలు, మేధావులు తీవ్రంగా ఖండించాలని, మారేడుమిల్లి ఎన్కౌంటర్ పై నిజ నిర్ధారణకు తమకు మద్దతు తెలపాలని విద్యార్థులు పిలుపునిచ్చారు.